హస్బెండ్ ఇవాళ సూసైడ్ అటెంప్ట్ చేశారండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఐరన్ వీల్ ఎండీ గారు ఉన్నారు కదా, హరిశేషు గారు. ఆయన విపరీతమైన టార్చర్ చేస్తున్నారు సార్. లాస్ట్ టైం మా అందరికీ చేశారేమో తెలీదు. ఈయనకైతే రెగ్యులర్గా కాల్ చేసి టార్చర్ మీద టార్చర్, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అలానే మేము వదిలేసాము, కేసు కూడా పెట్టకుండా. ఇవాళ అయితే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు సార్. ఆయన ఇప్పుడు ఆయన కండిషన్ కూడా బాగాలేదు, ప్రాబ్లంలో ఉన్నారు. దానికి రెస్పాన్సిబిలిటీ అయితే ఆయనేనండి. మేమైతే ఇంకొప్పటికి వచ్చి కేసు కూడా ఏం పెట్టలేదు. ఆయన గురించి ఆలోచించి మేము ఇప్పుడు దాకా ఏం పెట్టలేదు. ఎందుకని మేము ఏం చేస్తున్నాం, మాకు ఏదైనా ఫర్దర్గా మీరు మీడియా ద్వారా ఏమన్నా హెల్ప్ చేస్తానో ఉంటే మా ఆయనకి కొంచెం మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన యాక్చువల్ 3 years నుంచి చేస్తున్నారండి. వైజాగ్లో ఉండేవాళ్ళు. యాక్చువల్ మేము వైజాగ్లో ఉండగా ఆయన ఆఫర్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి బాగుంటుంది, మీకు శాలరీ ప్యాకేజ్ బాగుంటుంది, అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఓకే అని చెప్పి వచ్చేసాము. ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేశారు. చేశాక ఆయన 1 year బాగానే ఉన్నారండి. 2nd year నుంచి స్టార్ట్ చేశారు టార్చర్. లేట్ నైట్ రావడం, లేట్ నైట్ పంపించడం, వల్గర్గా తిట్టడం అని చెప్పి ఈయన జాబ్ రిజైన్ చేసేస్తానని చెప్పి చాలాసార్లు అన్నారు. మళ్ళీ ఫ్యామిలీ కోసం అని చెప్పి ఆలోచిస్తే ఆయన ఇంకా విపరీతమైన టార్చర్కి ఆయన భరించలేక ఆల్రెడీ మానేశారు సార్. మానేసి ఇంకా టార్చర్ అంటే ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర జాబ్ చేయకూడదు అని వేరే ఊరు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఉండొద్దని చెప్తున్నారు. రాజమండ్రిలో అయితే ఉండొద్దని చెప్తున్నారు. కారణం అంటే ఇదే సార్, వేరే చోట జాబు చేయకూడదు, నా దగ్గర తప్ప ఎక్కడ చేయకూడదు అన్న ఇది తప్ప ఏం లేదు. నాకైతే చెప్తున్నాను కదా సార్, ఆయన ప్రాబ్లంలో అయితే ఉన్నారు. మీరు ఏదైనా ఆయనకి న్యాయం చేస్తారు. సంజయ్ అండి మా హస్బెండ్ పేరు. ఐరన్ హిల్లో జీఎంగా చేసేవారు, జనరల్ మేనేజర్. నేనే ఐరన్ హిల్ నుంచి మానేసి స్పిరిట్స్కి వెళ్ళారు. స్పిరిట్స్లోనే నాకు టార్గెట్ ఒక ₹1,00,00,000 ఇచ్చారు. నేను ₹1,00,00,000 టార్గెట్ని చేశాను. మా ఓనర్ గారు నా దేవుడు, శ్యామ్ గారు అండ్ రాంబాబు గారు నాకు దేవుడిని అన్నాయి. ఎందుకంటే నాకు బ్యాకప్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఇప్పుడు ₹1,00,00,000 స్పిరిట్స్ బిజినెస్ బాగుందని కుళ్ళిపోయి మా ఇంటికి కొర్రల్ని పంపించారు. నా ఇంట్లోని ఎవరు లేని సమయంలో నా కూతురు ఇంట్లో ఉంటే కొర్రల్ని ఇంటికి పంపించేవాడు, డోర్ కొట్టించేవాడు. అతని దగ్గర ఒక 2 చెక్స్లు ఉన్నాయి నాది, బ్లాంక్ చెక్స్. కానీ లెక్క చెప్పాలంటే అతను నాకు డబ్బులు ఇవ్వాలి. కానీ ఈ 2 చెక్స్లో ఉన్న వల్ల నాకు 2 లక్షల పైన డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. రాజమండ్రిలో లేకుండా చేస్తానని చెప్పేసి రకరకాలుగా కుర్రల్ని, బ్లేడ్ బ్యాస్ని మా ఇంటికి పంపిస్తున్నాడండి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే అతనికి మళ్ళీ ఏదో ఒకటి యాక్టివిటీస్ చేస్తాడు కదా. నేను చచ్చిపోతే కనుక మా ఫ్యామిలీ మెంబర్స్ వాడి మీద అగ్నెస్ట్కి వెళ్తారని చెప్పేసి నేనే పాయిజన్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా కనుక నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహాయం చేయకపోతే కనుక, అతనికి పనిష్మెంట్ రాకపోతే, నాకు గుడ్ విల్ ఇవ్వకపోతే కనుక మళ్ళీ నేనే సూసైడ్ చేస్తాను. అది మాత్రం గ్యారంటీ సార్. ఇప్పుడు పాయిజన్ కాదు, నేనే ఊరేసుకుంటాను ఇంట్లో వెళ్ళి. ఓకేనండి. నేనే 2022 వరకు నేను వైజాగ్లో వర్క్ చేశానండి. నాకు 53,000 జీతం అక్కడ ఉండేది. నాకు హరిశేషు అనే ఐరన్ హిల్ ఎండీ అనే నాకు ఆఫర్ 60,000 ఇస్తానని చెప్పేసి నాకు రాజమండ్రికి తీసుకుని రావడం జరిగింది. కానీ తీసుకుని వచ్చి ఇక్కడ 45,000 ఇచ్చాడు. సంవత్సరం అలా గడిపేశాడు. ఇప్పుడు ఇస్తాను, అక్కడ ఇస్తాను, అప్పుడు ఇస్తానని చెప్పేసి. సంవత్సరం తర్వాత నా కూతురు మెచ్యూర్ అయిందనమాట. నేను ఆయన దగ్గర ఒక 2 లక్షలు తీసుకున్నాను సార్. సో ఈ 45,000 లెక్కలను చూస్తే ఈ 2023, 2024 నాకు ఇంకా లెక్క ఆయన దగ్గరే రావాల్సింది ఉంది. కానీ నేను నా కూతురు మ్యూచువల్ ఫండ్స్ టైం తీసుకున్న డబ్బులకి 2 లక్షలకి ఇవ్వాల్సిన డబ్బులు మైనస్ చేశాడు. ఇప్పుడు నేను స్పిరిట్స్లో జాయిన్ అయ్యాను. స్పిరిట్స్ బిజినెస్ ఇప్పుడు బాగుంది. ఇతను ఐరన్ హిల్ పోయింది, నేను బయటకు వచ్చిన తర్వాత ఐరన్ హిల్ పోయింది. అది నేనే చెప్పేవాడిని కాదు. ఏం చేశారు? ఆపరేషన్ మేనేజర్ కింద చేసేవాడిని. కానీ అక్కడ గెస్ట్ వాళ్ళ రిలేటివ్ నన్ను అడిగేవారు, సంజయ్ గారు మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఐరన్ హిల్ బిజినెస్ పోయింది, ఎందుకో నేను అన్సీజన్లోనే మంచి బిజినెస్ వచ్చాను. సీజన్ టైంలోనే వాళ్ళు కార్పొరేట్ మేనేజర్ని పంపించారు. రాజిరెడ్డి వ్యక్తి దానికి మెయిన్ కారణం అండి. హరిశేషు గారిని రెచ్చగొట్టి కార్పొరేట్ నుంచి పంపించింది రాజిరెడ్డి. రాజిరెడ్డి ఏం చేస్తుంటారు? కార్పొరేట్లో జిఎంగా చేస్తాడండి. అతనికి నాకు కొద్దిగా మాట వరుస పడేది కాదు. అంతకుముందు జిఎం యాంథోనీ గారు ఉండేవారు, ఆయన నాకు బాగా సపోర్ట్ చేసేవారు. ఈ రాజిరెడ్డి వ్యక్తి అతను పర్సనల్గా తీసుకొని కార్పొరేట్ మేనేజర్ని తీసుకొని వచ్చారు. నేను చేసింది అన్సీజన్లోని మంచి బిజినెస్ని
అతను సీజన్ టైంలో వచ్చి ఐరన్ బిజినెస్ హాఫ్కి పడిపోయింది. అంటే 80 లక్షల వ్యాపారం 40 లక్షలకి వచ్చేసింది. దానికి నేనే కారణం కాదు కదా సార్. వాళ్ళ రిలేటివ్ చెప్పేవారు, సంజయ్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారం పడిపోయింది. కానీ ఇతను నన్ను తిరిగి ఏమని అడిగేవాడు, నువ్వు అందరి దగ్గర బయట చెప్తున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఐరన్ బిజినెస్ పోయింది, ఐరన్ పోయింది అని చెప్పేసి తిరిగి నన్ను 3 సంవత్సరంగా నన్ను టార్చర్ చేసాడు. మా అమ్మని అత్త మాట తిట్టేవాడు. ఎప్పుడు మాట్లాడినా నీ అమ్మని దయంగా లంచావుగా మాట తప్ప మంచి మాటలు అతని దగ్గర లేదు సార్. నేను చెప్తాను కదా, అతనికి తెలియాలి. అతను దగ్గర వర్కర్స్ని చాలా మందిని ఎలాగా మోసం చేసి అందరినీ బయటికి పంపించాడు. కానీ ఎవరు ప్రశ్నించలేకపోయాడు. ఎందుకో ఎవరికైనా డబ్బులు కొడతాడు.